చర్చించుకుని ఆ మహాప్రసాదాన్ని తీసుకుంటే తమ జన్మ తరించిందా అన్నంత ఆనందాన్ని పొందుతారు. మరి ఆ టీటీడీ ఈరోజు వివాదాలకి నిలయంగా మారింది. ఆ మహాప్రసాదం కల్తీ అయ్యింది అంటున్నారు. ఏవో ఆయిల్ అందులో కలిసినాయి అంటున్నారు. అవి చెప్పడానికే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది కాస్త హైకోర్టుకు చేరింది ఈ వివాదం. దేశవ్యాప్తంగా అందరూ దీని మీదే చర్చ, ఆందోళన కూడా సిద్ధమవుతున్న నేపథ్యం. అయితే దీన్ని తక్షణమే జోక్యం చేసుకోవాలనుకుంటూ పిటిషను టాలీవుడ్లో కూడా రాసుకున్న తిరుమల రోడ్డు వివాదం, ఏఆర్ డైరీలో అసలు ఏం జరిగింది, ఇది నిన్నటి నుంచి జరుగుతున్నాం. ఇక జనసేనలోకి వైసీపీ కీలక నేతల చేరికలు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 26న జనసేనలోకి భారీగా చేరికలు. బాలినేని గారు అవనివ్వండి, రోషి గారు అవనివ్వండి, ఉదయ్ గారు అవనివ్వండి, అలాగే తోట త్రిమూర్తులు గారట, ఇలా చాలామంది వాళ్ళ టచ్లో ఉన్నది. అసలు ఎందుకు పనికిరాని పార్టీ సర్పంచ్ గెలలేడు, ఎంపీటీసీఏ గెలలేడు, అతను రాజకీయ నాయకురా అనే కూడా ఇప్పుడు కనువిప్పు కలిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు సొంత మనుషులే జనసేనలోకి ఎందుకు వెళ్తున్నారు? ఇవన్నీ చర్చలో పాల్గొంటున్నారు. ప్రైమ్ డిబేట్లోని కాడుమూరి వెంకటరెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే కీర్తన గారు జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. గాయత్రి గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. వెంకటరెడ్డి గారు, ఏంటి టీటీడీకి సంబంధించిన అంశం? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చకి దారితీసింది. అది మీ హయాంలో జరిగింది, కల్తీ జరిగింది, అపవిత్రం చేశారు, ఆ పాపం అంతా మూట కట్టుకుంటున్నారట. వర్మ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యానాలు నిజంగా ఉన్మాదంగా మాట్లాడినట్టుగా. ఎందుకంటే హిందూ మతానికి సంబంధించినటువంటి 140 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉంటే అతని దగ్గర ఏం ఆధారం ఉందని చెప్పి ఇక్కడ జంతువులు కోవగలిసింది, లేదంటే దొన్నపోతులు కోవగలిసింది, చేపలు కోవగలిసింది అని చెప్పి ఏమి రిపోర్ట్ ఉందని చెప్పి ఆరోపణ చేస్తూ ఉన్నాడు మా మీద. మా హయాంలో ఏమన్నా టెస్టులు జరిగి చేసి ఇదిగో పలానా వైఎస్ఆర్సీపీ హయాంలో ఇదిగో శాంపిల్, ఈ శాంపిల్ని మేము ల్యాబ్కి పంపించాం, మేము ల్యాబ్కి పంపిస్తే ఇదిగో ఈ రిపోర్ట్ వచ్చిందని అంటే మా మీద ఏమైనా ఆరోపణ చేసినా అర్థం ఉంటుంది. ఇప్పుడు ఏఆర్ డైరీ అనేది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆవు నెయ్యిని సప్లై చేస్తూ ఉంది. 5 డైరీలు సప్లై చేస్తూ ఉంది. 5 డైరీల్లో ఒకటి వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్, 2 పరాగ్ మిల్క్ ఫుడ్స్, 3 ఏఆర్ డైరీ, 4 ఫిరారామ్ డైరీ, 5 ప్రీమియర్ అగ్రి ఫుడ్స్. దీంట్లో ఏఆర్ ఫుడ్స్ అనే దాంట్లో కల్తీ కలిసింది, దాన్ని మేము ల్యాబ్కి పంపి చెక్ చేస్తే కల్తీ అని తేలిందని చెప్పి ఈవో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. అంటే ఆ నెయ్యిని వాడారా వాడలేదా అది సమాధానం చెప్పాల. ఎందుకంటే వాళ్ళు 10 లారీలు పంపించారంట. దాంట్లో 10 లారీలు 10 ట్యాంకర్స్లో నెయ్యి పంపిస్తే 6 ట్యాంకర్స్ను వాడారంట, 4 ట్యాంకర్లను వాడలేదంట. సో మరి 6 ట్యాంకులు వాడితే ఆ వాడింది మీరు భక్తులకు పెట్టారా, కలిసింది పెట్టారా? పాయింట్ నెంబర్ 1. ఈ ఏఆర్ ఫుడ్స్కి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాలా కాంట్రాక్ట్ ఏమి. వాళ్ళు సప్లై చేసింది కేవలం జూన్ జూలై నెలలోనే. మార్చిలో టెండర్లు పిలిచింది టీటీడీ, మార్చి 12వ తారీఖున టెండర్లు పిలిచింది. మే 8వ తారీఖున టీటీడీ టెండర్లో ఏఆర్ ఫుడ్స్ కూడా టెండర్ని చేజిక్కించుకుంది. అంటే ఈ 5 కంపెనీలతో పాటు వాళ్ళు కూడా ఉంది. అంటే ఎప్పుడు మే 8న వాళ్ళు సప్లై చేసింది జూన్ జూలైలో. జూన్ 4వ తారీఖున రిజల్ట్ వచ్చింది. జూన్ జూలైలో సప్లై చేశారు వాళ్ళు. సో జూలైలో సప్లై చేసినప్పుడు వాళ్ళు అక్కడ దీంట్లో నాణ్యత లేదని చెప్పి ల్యాబ్కి పంపిస్తే దాంట్లో ఏదో కలిసిందని వీళ్ళు చెప్తున్నారు. మరి జూలైలో వస్తే రిపోర్టు, ఆగస్టులో ఏం చేశారు, సెప్టెంబర్లో ఏం చేశారు? ఇదే ఏఆర్ ఫుడ్స్ వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలో వేయాలి కదా, తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలి కదా, వాళ్ళని ఉరిదీయాలి కదా. నిజంగా జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు వాళ్ళు కలిపి ఉంటే అదే ఏఆర్ ఫుడ్స్కి సంబంధించి ఇవాళ ఎవరైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఈవో శ్యామలరావు ఎవరైతే ఉన్నారో, శ్యామలరావు ప్రెస్ మీట్లో ఒకసారి క్లియర్గా వాళ్ళు మీడియా వాళ్ళు అడిగిన దానికి సంబంధించి ఏంటి ఆ సంస్థను ఏం చేశారంటే, ఆ సంస్థని తాత్కాలికంగా సస్పెండ్ చేసాం, ఆ సంస్థ సేవలను తాత్కాలికంగా సస్పెండ్ చేసాం, నాణ్యమైన సరుకులను ఇస్తారన్న నమ్మకం తిరుమల తిరుపతి దేవస్థానంకు వస్తే పునరుద్ధరిస్తాం. ఏ చెప్పు తీసుకొని కొట్టాలి సార్ నేను అడుగుతున్న సూటిగా? వాళ్ళు నిజంగా జంతువులు కొవ్వు కలిపితే వాళ్ళంతా మళ్ళీ నాణ్యమైన సరఫరా చేస్తారంటే తీసుకొని వచ్చి అందరం ఎక్కిస్తానని చెప్తున్నాడా? ఇదే ఏఆర్ ఫుడ్స్కి సంబంధించి వాళ్ళేమో మా పేరు మీద రిపోర్ట్ ఎక్కడొచ్చిందో ల్యాబ్లో చూపించండి, మాది నాణ్యత కలిగిందని చెప్పి ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు చెప్తారు. అసలు దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ ఏంటి నాకు అర్థం కాల. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందా? లేదు ఆయన అధికారంలో ఉన్నప్పుడు పలానా కంపెనీని తెచ్చిన నెయ్యిలో ఇదిగో పలానా జంతుకో ఉందని ఏ ల్యాబ్ ఇచ్చారు అక్కడ రిపోర్టు? అసలు ఎప్పుడు కలవదు సార్.
దయచేసి మన దేవుని మనం తక్కువ చేసుకోవద్దు మీ రాజకీయ ప్రయోజనాల కోసం. తిరుమల తిరుపతి దేవస్థానం లేదా మనం తక్కువ చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమం చేయొద్దు అంటాను. ఎందుకు నేను పర్టికులర్గా అంటే ఒకటే వాడు చెప్తా, ఇది ఎంత ట్రాన్స్పరెంట్గా జరిగిద్దంటే ఫస్ట్ ఆవు నెయ్యి ట్యాంకర్ పైకి వస్తే కొండ మీదకి వచ్చినప్పుడు ఏదైతే వాళ్ళు NABL రిపోర్ట్ అని ఉంటుంది, అంటే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ల్యాబ్ రిపోర్ట్, వాళ్ళు ఆ ల్యాబ్ రిపోర్ట్ని తెచ్చారా లేదా అని చూస్తారు. ఆ ల్యాబ్ రిపోర్ట్ తెచ్చిన తర్వాత అక్కడ సీల్ను ఓపెన్ చేసేటప్పుడు ఆ కంపెనీ ప్రతినిధి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మార్కెటింగ్ ప్రతినిధి వాళ్ళిద్దరి సమక్షంలో దాన్ని ఓపెన్ చేసి 3 శాంపిల్ తీస్తారు. 3 శాంపిల్స్ తీసి 3 టెస్టులు చేస్తారు. 3 టెస్టులు కూడా 3 స్పెషల్ అనలిస్టులతో చేస్తారు. ఒకటి మాయిశ్చర్ కంటెంట్ అంటే తేమకు సంబంధించింది. 2 ఫారెన్ వెజిటబుల్ ఆయిల్ ఉందా లేదా, ఉంటే తీసుకోరు, మాయిశ్చర్ కంటెంట్ ఉన్నా తీసుకోరు. 3 ఫారెన్ యానిమల్ ఆయిల్ ఏమన్నా కలిసిందా, ఉంటే తీసుకోరు. 2 గంటలకు పైగా టెస్టులకు పడుతుంది సమయం. ప్రతి వెహికల్ చెక్ చేస్తారు సార్. ప్రతి వెహికల్ చెక్ చేసి అవి ఆ టెస్టుల్లో వాళ్ళు పాస్ అయితేనే దాన్ని తీసుకొని భక్తుడికి భగవంతుడికి దాన్నే వినియోగిస్తారు. కానీ వీళ్ళు గుడ్డగాల్చి మొహానేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది జరిగింది ఇది జరిగింది, ప్రూఫ్ అయింది. ఓ ముఖ్యమంత్రిని మేము అడుగుతున్నాం ఈరోజు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయండి, ఇది 140 కోట్ల మంది భక్తులకు సంబంధించిన అంశం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ముద్రేయటం కోసం రాజకీయంగా వాడుకుంటే పుట్టగతులు ఉండవు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, తిరుమల తిరుపతి వెంకన్నతో పెట్టుకున్నాడు ఎవడు బతికి పట్టగట్ల. మీరు ఈరోజు మేము నిజంగా అట్లాంటి పాపానికి మేము ఒడిగడితే మేము సర్వనాశనం అయిపోతాం, లేదంటే ఆరోపణలు చేసిన వాళ్ళు ఆరోపణల్ని సమర్థిస్తున్నటువంటి వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. ఇది భగవంతుడు నాన్నగా చెప్తా ఉన్నా ఖచ్చితంగా. ఎందుకంటే ఇటువంటి రాజకీయాలు వద్దు సార్. నేను అన్నా రాజకీయం చేయండి, మీరు చంపేస్తారా పొడి చేస్తారా లేదంటే ఇంకేమన్నా చేస్తారా చేసుకోండి, కానీ ఇట్లా దేవుణ్ణి తీసుకొని వచ్చి తిరుమల పవిత్రతని ఈరోజు దెబ్బతిని లడ్డు ఎవరైనా తినాలి అని అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యానాలకి వెగుడు పుట్టేటటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. వీళ్ళేమో రాజకీయంగా బాగానే ఉంటాడు, మరి 2 నెలలు అయితే ఆ సంవత్సరం ఎందుకు చర్యలు తీసుకోలేదు వర్మ గారిని అడుగుతున్నా సార్. నిజంగా మీరు చెప్పండి సార్, కల్తీ కలిసిందని తెలిస్తే ఊరుకుంటారు సార్? మీరు తినే ఫుడ్లో కల్తీ కలిసిందని ఓ రెస్టారెంట్కి వెళ్ళి అదే కల్తీ అని తెలిస్తే ఏమన్నా మీరు చర్యలు తీసుకోరా? అలాంటిది తిరుమలకు సంబంధించినటువంటి పవిత్రత అంశంలో 2 నెలల క్రితం రిపోర్ట్ ఇస్తే ఎవడు ఏ గుడ్డిగాడికి పళ్ళు దోగుతా ఇన్నాళ్ళు ఎందుకు వెనకేసుకొని వచ్చారు, ఎందుకు కేసులు